మేషం, కార్యనష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా వ్యవహరించండి. వృధా ఖర్చులు అశాంతిని మిగులుస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. సోదరుల ఆర్థిక స్థితి ఆందోళన కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని దర్శనం మేలు చేస్తుంది. వృషభం, కీలక సమస్య పరిష్కారంలో సోదరులు తోడుగా ఉంటారు. చేపట్టిన పని శుభప్రదంగా పూర్తవుతుంది. కావలసినంత డబ్బు చేతికందుతుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మిథునం, బ్యాంకు లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. డబ్బు దొంగతనమయ్యే సూచన ఉంది. ఎవరికీ పూచీకత్తు ఉండకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యారాధన మేలు చేస్తుంది. కర్కాటకం, వ్యక్తిగత ప్రతిష్ట రెట్టింపవుతుంది. కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విందుల్లో పాల్గొంటారు. శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఇవాళంతా మీకు అదృష్టం తోడుగా ఉంటుంది. సింహం, చేపట్టిన పనిలో ఆటంకాలను అధిగమిస్తారు. వేళకు భోజనం ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. బంధువుల చికిత్స కోసం ఆస్పత్రిని సందర్శించాల్సి రావచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. కన్య, ఆనందదాయకంగా ఉంటుంది. ధన సంబంధ సమస్యలు తీరుతాయి. ఆత్మీయులను కలుస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన స్నేహాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేరుతాయి. తుల, అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట జయాలను అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. అవకాశాన్ని చేజార్చుకోకండి. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృశ్చికం, చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వద్దు. నమ్మిన వారి నుంచే ఇబ్బందులొస్తాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. కలహాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. దుర్గామాతను పూజించండి. ధనస్సు, పనులు అనుకున్నట్లుగా సాగకపోవటం ఇబ్బందిగానే ఉంటుంది. అధికారులు పెద్దల వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలను నమ్మకండి. ఉద్రేకపడితే అవమానం తప్పదు. గణపతిని పూజించటం మేలు చేస్తుంది. మకరం, చేపట్టిన పని విజయవంతమవుతుంది. డబ్బు నిలువ ఉంటుంది. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుంభం, సర్వత్రా శుభ ఫలితాలు అందుకుంటారు. ధన లాభం ఉంది. నూతన వస్తువులను కొంటారు. కీలక సమయంలో బంధుమిత్రులు తోడుగా ఉంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. మీనం, బద్ధకాన్ని వేడితే ఆటంకాలను అధిగమించగలుగుతారు. అభీష్టం నెరవేరకపోయినా నిరాశ చెందకండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి బావుంటుంది. మిత్రులు తోడుంటారు. లక్ష్మీ నారాయణులను పూజించండి.